గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కూర్గ్. ఈ సాహసవీరుడు ఎడికొచ్చారు అనుకుంటారు కదా, కూర్గ్ వచ్చిన. దిస్ ఇస్ సదర్న్ పార్ట్ ఆఫ్ కూర్గ్. ఈ ఏరియాని అజమాడ అంటారు. అంటే చుట్టూ అడవే, ఏం లేదు. అగో ఎంత దూరం వరకు కనిపిస్తుంది అంత దూరం అడవే, 3 sides. ప్లేస్ అయితే చాలా బాగుంది. నైట్ అయితే చాలా ప్రశాంతంగా ఉండే. చెప్పాలంటే డోల్ కొట్టింది జరసేపు, భయం కూడా అయింది. మొత్తం అడవి, 3 దిక్కులు. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అప్పటివరకు మనకి దగ్గరలోనే గోనికొప్పలు ఉంటుంది. చిన్న పని ఉంది. విల్ గో, విల్ స్క్వేర్ దట్ అప్ అండ్ విల్ బి బ్యాక్. చూసుగా స్లోప్ ఎంత ఉందో. వా, అండ్ మనకు ముందు ఎంత దూరం చూస్తే అంత దూరం అడవి. ఇంత దూరం చూస్తే అంత దూరం అడవి. ఇటు కూడా చూపి ఒక్కసారి. అంత అడవే. నిన్న నైట్ పైన మంచి వ్యూ పాయింట్ ఉండే మన దాంట్లో, మన ప్రాపర్టీలోనే. వ్యూ పాయింట్ పోయినాం. నైట్ అయితే ఏం కనిపించలేదు. సో ఇప్పుడు మనం ఈ చిన్న పని చేసేసుకొని పోయి చూద్దాం అది. ఈ అడవులల్లా పులులు ఉంటాయంట. పులి, లెపర్డ్స్. షార్ప్ కట్ ఉంది చూసి, చాలా షార్ప్ ఉంది. రాత్రి జస్ట్ జరక్కిచ్చింది నాకు ఎక్కిస్తుంటే, అందుకనే స్పోర్ట్ రేస్ మోడ్ అయ్యాను. మనం పోయేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఇప్పుడు మళ్ళీ రేస్లోనే వేయాలి. చాలా అట్లా అది వీడియోలో అర్థం కాదు కానీ నా ఇట్లా చూస్తుంటే ఆ ముందు పడతా అనిపిస్తుంది. జస్ట్ ఆ బ్లాక్ లైన్ ఉందా నాకు ఎక్కించేటప్పుడు, అది ఒక్కటే కనిపిస్తుంది నాకు. అప్పుడు వెలార్ ఎక్కించింది మీకు ఇదే రోడ్. కాకపోతే అప్పుడు సిమెంట్ లేదు, ఇంకా మట్టి. కాక ఫస్ట్ ఆ బొలెరోలో వేసుకొని పోయిండు మీదికి. చాలు మన బండి ఎందుకు రాదు, ఈ బొలెరో వచ్చిందని చెప్పి వేసుకొచ్చేసాను నేను కూడా. అప్పుడు ఇంకా రాళ్ళు అన్ని ఎర్రమట్టి కదా, అన్ని రాళ్ళు ఉండే, చిన్న చిన్న రాళ్ళు. నైట్ మనం ఆడదాకా నడిచేసరికి చింగిపోయింది. ఇక ఇడికి వస్తే రాకపోతుంది రిటర్న్. మనం ఈయనేమనుకుంటుండే బాయ్స్ వద్దామన్నారు, కార్తిక్ వద్దన్నారు. కార్తిక్ ఆల్మోస్ట్ ఈయనే అనిపించిందంట బ్రో, ఒక టైగర్ ఈ గేట్ కాడ అంట. అదే ఆల్మోస్ట్ ఫెన్సింగ్ కాడనే ఉన్నాడంట గేట్ కాడ. ఇంకో అయితే గేట్, ఇదే గేట్. గెలిచాడ నీళ్ళు ఉంటాయి కింద, ఆ నీళ్ళ కాడికి పోయినట్టుంది. నిన్న 7 వరకు వచ్చి ఉంటే ఆగిపోతున్నానేమో మనం. ఏంటి ఈడ కనిపించుంటే 40 వెళ్ళిపోతుండే.
సో నిన్న ఇది వ్యూ పాయింట్ నైట్ వచ్చినుండే ఏం కనిపించలేదు. నౌ ఐఎమ్ గోయింగ్ అప్ అండ్ ఐ థింక్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ వ్యూ. చూద్దాం. Oh my fucking god. Oh my fucking god. Just look at that. వా ఎంత దూరం చూసినాడు. ఎంత దూరం ఇటు సైడ్ ఎక్కడ చూసినాడు. చల్లగాలి. ఇట్లా ఏమి లేకుండా కూర్చోవచ్చు కొన్ని గంటలు. నాకు తెలిసి ఈ కెమెరా జస్టిస్ చేస్తలేదు ఈ వ్యూకి. జస్ట్ హ్యావ్ టు కమ్ సీ ఇట్. ಕೀ ಹಿಡ್ಕೊಂಡು ಬೀಗ ಇಟ್ಕೋ, ಬೀಗ ಇಟ್ಟಾನೆ ಸಂದೀಪ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಮುಕ್ಕೊಂಡು ಹೋಗಿ ದಾರ್ ಬಾತೆ ಕುತ್ಕೋಕೆ ನಾನೇನಕ್ಕಾಗಿ ತಂದು ಕೊಡ್ತಾನೆ. ಬೀಗ ಇಟ್ಟಾಕಿ ಹಿಂಗೆ ಬಿದ್ದಿರೋದು. ನಾ ಬಂದ ನೋಡ ಈಗ ನೀ ಕೆಲ್ಲಿ ಉಂಟಾ Now we are going to Irpu Falls. మేముండే ప్లేస్ నుంచి 3 kilometers ఉంది. Let's go. అట్లా కొండల మధ్యలో ప్రశాంతంగా ఒక మంచి స్పాట్, చల్ల గాలి. చిల్లిగొట్టరు మీరు కూడా ఏం చేస్తారు? ఓకే ఊరుకులు ఆడుతూనే ఉంటారు అందరు. చల్ల గాలి వస్తుంది మెల్లగా. ఓకే ఏం చేస్తాం? చల్లగాలి వస్తుంది. అగో ఇరుపు ఫాల్స్ ఒక 1 kilometer వాక్ చేయాలంట. సో నడుచుకుంటూ పోతున్నాం. దారా నువ్వు కూడా. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. Wow, nice. Bro,
సో ఇప్పుడు మీరు చూసేది ఇరుపు ఫాల్స్. వాటర్ చాలా మినిమం ఫ్లో ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూర్చొనికి మంచి ప్లేస్ ఉంది. మీరు కూడా వస్తే కూర్చొని సార్. ఇంకా దుంకుతా అడికి నీకు డైరెక్ట్. కబిని అయితే దొరకలే ఈరోజు. ఇక అంటే మనం ఒకరోజు ముందే అడిగినాం కదా, ఒకరోజు ముందు కష్టం, ప్లాన్ చేసుకోవాలి యాక్చువల్లీ. మనకి ఈసారి ఏ ప్లాను లేకుండా. రిటర్న్ పోయేటప్పుడు అంతనే వస్తుండు వాడు, మన ఎంబడి వస్తున్నాడు వాడు. ఏం చూసినామో స్టార్టింగ్ గేట్ కాడికి వస్తుండు కదా. దా కంపెనీ ఇస్తుంది మంచిగా. చేపలు ఉన్నాయి చూడు, చిన్న చిన్న. ఫుల్ ఫ్లో ఉంటే ఇవన్నీ కొట్టుకొస్తాయేమో, నీళ్ళు నిండిపోతాయి. ఇక్కడ ఫోటో దిగేంతసేపు ఉండు, వెయిట్ చేస్తుండు పక్కకు వచ్చి. ఇగో వస్తుంది గర్ల్ బ్రో, నాట్ బాయ్, గర్ల్, గుడ్ గర్ల్. నాడు చూసాం ఈడ దాకా వస్తుంది. ఇర్పు ఫాల్స్ దగ్గరనే గార్స్ కిచెన్ అంట. బాగుంది, నీట్ ఉంది, మంచి వ్యూ కూడా ఉంది. అండ్ మెన్యూ కూడా డీసెంట్ ఉంది. వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు టీ ఎస్టేట్ కూర్చున్నాం. టాటా ఉంటుంది, టాటా టీ. అట్లా ఇవన్నీ కాఫీ చెట్లు ఇటు ఇటు. ఇప్పుడు ఇదంతా టీ. నెక్స్ట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి. ఇది టీ, చక్పత్తా. 1000 ఎకరాలంట ఇప్పుడు దాకా ఉన్నాను చెప్తుండే. ఇంకో ఇటు కూడా టీ. టీ ప్లాంటేషన్ మధ్యలో ఉన్నాం, సన్సెట్ అవుతుంది. Look out. టాటా ఉందండి ఇదంతా మొత్తం. ఆడదాకా గుట్ట, అట్లా ఆ గుట్ట, ఇగో ఇది ఈడ, అలా ఇగో ఈ గుట్ట, ఇట్లా అంతా పైదాకా. అవతల కూడా ఉంది మళ్ళీ ఇంకా. అట్లా అవతలికేంది కదా, అవతలికి. కానీ మనం ఇప్పటికే చాలా దూరం నడిచి వచ్చినాం లోపలికి. కనిపిస్తుంది. టైం అయితే 6:10.
ద సన్ ఇస్ సెట్టింగ్. నైస్. చీకటి అయిపోయింది అండ్ మేము ఉండే స్టే దగ్గర ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. సో సన్సెట్ ఇప్పుడే అయింది, మేము కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి టీ ఎస్టేట్ నుంచి. ఒక్కసారి అయితే ఇప్పుడు చూపిస్తా. మొత్తం మిస్ట్ వచ్చేసింది. సో ఈ నుంచి చూస్తే అయితే 360 ఎటు చూసినా అడివే. ఇంకో చీకటి అయిపోయింది, కష్టం కనిపించడం, మొత్తం చాలా మిస్టీ ఉంది. సో దాట్ వాజ్ ఇట్ ఫర్ టుడే. మనం ఈరోజు వాటర్ ఫాల్స్కి పోయినాం, ఇరుపు వాటర్ ఫాల్స్ అండ్ టాటా వన్ టీ ఎస్టేట్. చాలా ప్రశాంతంగా ఉంది. దెర్ ఇస్ నో ఫ్లైట్, అసలు ఫ్లైట్స్ లేవు ఇటు నుంచి, ఏమి కార్లు పోతలేవు, బండ్లు పోతలేవు, హారన్స్ లేవు, అసలు ఏ సప్పుడు లేదు. ఏమన్నా సప్పుడు ఉందా అంటే ఈ కప్పలేదు పురుగులేదు. సో that was it. Hope you liked it. Just like, share and subscribe. Keep watching.